ఈరోజు కథ తోడికోడళ్ళు. కూతురు మొహంలో దిగులు భయంగా కనిపించింది స్వర్ణకి. చూడు అభి, పెళ్ళి అంటే అందరూ ఆడపిల్లలకి భయం ఉంటుంది. కానీ మనం మంచిగా ఉంటే ఎక్కడైనా నెగ్గగలుగుతాం. అత్తగారు ఒక మాట అంటే ఏడ్చి రాగాలు తీయడం కానీ భర్తకు చెప్పడం కానీ చేయకూడదు. నా తల్లి లాంటిదే కదా, నన్ను ఒక మాట అంటే తప్పేంటి అని సర్ది చెప్పుకో. మీ తోడికోడలితో నీకు అక్క ఉంటే ఎలా ఉంటావో అలానే ఉండు. నువ్వు జీవితాంతం ఆ కుటుంబంలో నీ కుటుంబం. ఇప్పుడు నేను కానీ మీ నాన్న కానీ ఒక మాట అంటే నువ్వు బాధపడతావా? లేదు కదా. అలానే నీ అత్తారింట్లో కూడా నువ్వు ఒక్కదానివే ఉండవు. అక్కడ ఉమ్మడి కుటుంబం. నీకు ఏం తెలియకపోయినా మీ అత్తగారిని తోడికోడల్ని అడుగు, వాళ్ళు చెప్తారు. నీ భర్తని అర్థం చేసుకో. పెద్ద ఉద్యోగం అంట, నాన్న చెప్పారు. నీ మీద కోపం చూపించినా అరిచి రాద్ధాంతం చెయ్యకు. సర్దుకుపోతే ఎక్కడైనా సంతోషంగా ఉండొచ్చు. నీ గురించి నాకు తెలుసు అభి. నువ్వు ఒక్క మాట అన్నా బయటికి చెప్పవు, అన్నీ నీ మనసులోనే దాచుకుంటావు. ఒక్కదానివే ఉంటే నెగ్గగలుగుతావో లేదో అన్న భయంతోనే మీ నాన్న ఈ కుటుంబం ఒప్పుకున్నారు. మాకు మీ సంతోషమే కావాల్సింది. నువ్వు అసలు దిగులు పడకు. మీ అత్తింటి వాళ్ళు చాలా మంచి వాళ్ళంట, నిన్ను బాగా చూసుకుంటారు. భోజనం చేస్తున్నంతసేపు స్వర్ణ చెప్తూనే ఉంది. తిన్నాక కూడా కూర్చొని ఇవ్వలేదు. అభిని ఇల్లంతా సర్దాలి అని ఆమె కూడా పని చేస్తూనే కూతురితో పని చేయించింది. 3 గదులు ముచ్చటైన ఇల్లు. అక్కడ వస్తువులు అక్కడ పొందిగానే అమర్చి ఉన్నాయి. అంత మంచిగానే ఉన్నా మరోసారి దుమ్ము దులిపి తుడిచి పెట్టించింది. ఆ సాయంత్రం స్కూల్ నుండి వచ్చింది రామలక్ష్మి. ఇల్లంతా నీట్గా ఉండడం చూసి, అమ్మ ఏదైనా పండుగ వచ్చిందా అని హుషారుగా అడిగింది తల్లిని. పండుగ కాదు, మీ అక్కకు పెళ్లి చూపులు అని చెప్పింది స్వర్ణ నవ్వుతూ. అక్కకి పెళ్లి చూపులా? అప్పుడే అక్కకి పెళ్ళేంటమ్మా? ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడే ఏంటే, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు. వెళ్ళి స్నానం చేసిరా, ఏదైనా తినేసి చదువుకోవడం మొదలుపెట్టు అని అరిచింది స్వర్ణ. తల్లి మాటలు పట్టించుకోకుండా అక్క అంటూ వెనుక గదిలో వెళ్ళింది. కింద కూర్చొని ఉన్న తను నేర్చుకుంటున్న కటింగ్ ప్రాక్టీస్ చేస్తుంది అభి. అక్క, అమ్మ చెప్తుంది నిజమేనా అని అడిగింది. అభి పక్కన కూర్చొని హా అని నిలువుగా తల ఊపింది. నీకు ఇష్టమేనా అడిగింది. అమ్మ చెప్పింది కదా అని కింద పరిచిన వాటిని సర్దుకుంటూ, అయితే బావ పేరేంటి? నువ్వు బావ ఫోటో చూసావా? అక్కకి కూడా పెళ్లి చేసుకోవడం ఇష్టమే అనుకొని హుషారుగా అడిగింది. పేరు ఫోటో అనుకుంటూ ఆలోచించుకొని, ఏమో లక్కీ, అమ్మ నాకు చెప్పలేదు. వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అని మాత్రమే చెప్పింది. అదేంటక్క, నువ్వు అడగలేదా? ఉండు, నేను అడిగేసి వస్తాను అని హుషారుగా లేచింది తల్లిని అడగడానికి. ముందు స్నానం చేయి లక్కీ, లేదంటే అమ్మ కోప్పడుతుంది. ఫ్రెష్ అయ్యి వచ్చాక అడగొచ్చు అని చెల్లెని స్నానానికి తరిమింది. కానీ అభి ఆలోచన మాత్రం లక్కీ అడిగిన ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. పెళ్ళికొడుకు ఫోటో కానీ పేరు కానీ తెలియదు తనకి. అమ్మ పెళ్ళికొడుకు ఫోటో ఉందా నీ దగ్గర? ఎక్కడ పెట్టావు? ఫ్రెష్ అవ్వగానే రాగానే అడిగింది రామలక్ష్మి. పెళ్ళికొడుకు ఫోటోనా? అదేంటమ్మా, పెళ్లి చూపులు అన్నారు కదా, కనీసం పెళ్ళికొడుకు